హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డామ్ షూర్ క్వశ్చన్ ఎంఎస్ఎఫ్ వాళ్ళకి. ఏంటి అది అని అంటే లీనియర్ కాంగ్రుయెన్స్. నాట్ ఓన్లీ ఎంఎస్ఎఫ్, నెంబర్ థియరీ ఉన్న ప్రతి ఒక్కరికండి లీనియర్ కాంగ్రుయెన్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఫస్ట్ దీనికంటే ముందు కాంగ్రుయెన్స్ అంటే ఏంటిది, వాటి ప్రాపర్టీస్ ఏంటిది, ఏ విధంగా అనలైజ్ చేయాలనేది చెప్పాను. చూడకపోతే ఆ వీడియో చూడండి, దాని తర్వాతనే ఇది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అండ్ ఇండివిజువల్ లింక్స్ ఉన్నాయి, హౌ టు పాస్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియోలో మనకి లీనియర్ కాంగ్రుయెన్స్ అనేది 3 టైప్స్లో సాల్వ్ చేస్తాము. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. మరి సెకండ్ మెథడ్ ఏంటి, థర్డ్ మెథడ్ ఏంటి, అండ్ వీటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్ సొల్యూషన్స్ అనేవి మన అప్కమింగ్ వీడియోస్లో ఉంటాయండి, చూడండి. ఇక్కడ ఏంటి అని అంటే లీనియర్ కాంగ్రుయెన్స్ అంటే ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ ఏంటిది, ఒక థియరం ఏ విధంగా అప్లై చేయాలి, ఇదంతా మాకొద్దు మేడం, ఈ మెథడ్లో డైరెక్ట్ సొల్యూషన్ చెప్పండి అంటే ఇదంతా అయిపోయిన తర్వాత వీడియో చివరిలో అది కూడా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫస్ట్ లీనియర్ కాంగ్రుయెన్స్. లీనియర్ కాంగ్రుయెన్స్ అంటే ఏంటిదంటే a polynomial congruence of first degree is called the linear congruence. ఎలా ఉంటుందంటే పాలినామియల్, చూడండి డెఫినేషన్ షూర్ వాట్ ఈస్ అ లీనియర్ కాంగ్రుయెన్స్ అని అడిగినప్పుడు మీరు ఈ డెఫినేషన్ రాయాలి. నేను బ్లాక్ మార్కర్తో రాసాను చూడండి. అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫార్మ్ ఏ ఫామ్లో ఉంటుందంట, దట్ ఈస్ ax is congruent to b mod m where a is not equal to 0 mod m. ఎందుకని, if it is ఈక్వల్ టు 0 mod m మనం డిఫైన్ చేయలేము కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 mod m ఈజ్ కాల్డ్ ఏ లీనియర్ కాంగ్రుయెన్స్ మాడ్యులో m అంటాము. ఎనీ వాల్యూ ఆఫ్ x విచ్ సాటిస్ఫైస్ దిస్ ప్రాపర్టీ, ఏదైనా ఎక్స్ వాల్యూ దీన్ని సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ కాంగ్రుయెంట్. అంటే ఏఎక్స్ బి మోడ్ ఎంలో ఇఫ్ యూ పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0, 1, 2 సంథింగ్ అప్ టు ఎన్ని వాల్యూస్ అది కూడా చెప్తాను, చేసినప్పుడు ఏదైతే మన కండిషన్ సాటిస్ఫై చేస్తుందో దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ దట్ లీనియర్ కాంగ్రుయెన్స్. ఎందుకని, సపోజ్ నేను ఎగ్జాంపుల్ లాస్ట్లో ఇస్తాను. ఏమంటున్నాను, ఇంకొకటి నోట్ దిస్, ఎక్స్ నాట్ ఈజ్ అ సొల్యూషన్ ఆఫ్ దట్ కాంగ్రుయెంట్ అనుకుంటే ఏమవుతుందంట, ఏఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి mod m ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏఎక్స్ నాట్ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి mod m. ఇది దీనికి కూడా కాంగ్రుయెంట్, ఎందుకని దాని సొల్యూషన్కి కూడా కాంగ్రుయెంట్ అవుతుంది. మరి మేడం ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఎక్కడి వరకు చెయ్యాలి, మన అజంప్షన్ మన ఓనే ఉంటుందా అనేది నేను ప్రాబ్లం అప్పుడు చెప్తాను. వెరీ ఈజీ అండి. ఇక్కడ ఫస్ట్ మనం దానికంటే ముందు ఈ థియరమ్ సాల్వ్ చేద్దాము. థియరమ్స్ కూడా అడుగుతారు, జస్ట్ చూసుకొని వెళ్ళండి. ఇఫ్ ఎక్స్ నాట్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్, ఏమంటున్నాను నేను, ఎక్స్ నాట్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి mod m and ax1 is equal to congruent x naught b mod m, then x1 is also a solution of this అని ప్రూవ్ చేయాలి. x naught x1 అనేది సొల్యూషన్ అయితే we can write it as x1 congruent x naught mod m అయినప్పుడు మనము ఏంటంట x1 కూడా సొల్యూషన్ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం నేను ఏం చేస్తానంటే వెరీ ఈజీ, టెన్షన్ ఏం లేదు, క్లియర్గా వినండి. ఫస్ట్ నేను what we have to take, just consider the given x naught is a solution. ఓకే, ఫస్ట్ ఇచ్చినటువంటి సొల్యూషన్ తీసుకోండి. ఏమని తీసుకుంటున్నారు, లెట్ x naught, the given one, let x naught is a solution. x naught అనేది నాకు ఒక సొల్యూషన్, అవునా, సొల్యూషన్ ఆఫ్ వాట్, సొల్యూషన్ ఆఫ్ దిస్ ax is congruent to b mod m, అవునా. మరి ఇది నాకు ఒక సొల్యూషన్ అయినప్పుడు ఏం కావాలి నాకు, ఇక్కడ ఎక్స్ నాట్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ దిస్ అంటే ఏంటిది, ఇండైరెక్ట్ గా ఎక్స్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎక్స్ నాట్ అంటే ఏంటిది, ఏ ఎక్స్ నాట్ ఈజ్ ఆల్సో కాంగ్రుయెంట్ టు బి mod m, అవునా.
ఎక్స్ నాట్ ఇది బేస్ కండిషన్ అండి. ఎక్స్ నాట్ సొల్యూషన్ అంటే ఎక్స్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎక్స్ నాట్. మనకి తెలుసు ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి మాడ్ ఎం అయినప్పుడు ఏమని రాస్తాం ఫ్రమ్ అవర్ కాంగ్రుయెంట్ డెఫినేషన్? M divides A minus B. Here A is what? AX naught. B is what? B only. ఓకే, దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు? AX naught minus B is equal to MQ1. Here Q1 is nothing but any integer value. Consider as A. ఇది ఒక సొల్యూషన్ అయినప్పుడు మరి x1 ఏమంటున్నాను నేను? దిస్ ఈజ్ ఆల్సో ఏ సొల్యూషన్. ఏది సొల్యూషన్ అంటున్నారు వాళ్ళు? ఇది కూడా సొల్యూషన్ అంటున్నారు. వాట్ ఈస్ దట్? x1 ఈజ్ కాంగ్రుయెంట్ టు ఎక్స్ నాట్ మాడ్ ఎం అయితే x1 ఈజ్ ఎ సొల్యూషన్ అని ప్రూవ్ చేయాలి, రైట్? అందుకోసమని నేను మన కాంగ్రుయెంట్ అప్లై చేస్తే m డివైడ్స్ వాట్? x1 మైనస్ ఎక్స్ నాట్. ఇప్పుడు దీని నుంచి మీరు ఏమనుకోండి? ఈజ్ ఈక్వల్ టు సమ్ వేరియబుల్. అంటే నేను దీన్ని ఎలా రాయొచ్చు? x1 మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు MQ2 అనుకుంటా. ఇక్కడ Q1 అనుకుంటా కదా. ఫ్రమ్ హియర్ ఐ నీడ్ టు రైట్ ఎక్స్ నాట్ వాల్యూ. వై? బికాస్ వీ ఆల్రెడీ నో దాట్ ఎక్స్ నాట్ ఇది వాల్యూ నాకు తెలుసు. ఒకవేళ if you get x naught as a solution, put that x naught here, you will get another solution. ఈ సొల్యూషన్ అవుతుందా కాదా తెలుస్తుంది. దీని నుంచి నేను x naught ఏమని రాస్తాను? x naught వన్ సైడ్ తీసుకొచ్చాను, అప్పుడు అది ఏమవుతుంది? లేదా x naught ని ఇటువైపు తీసుకెళ్తాను. ఇక్కడ ఏమొస్తుంది నాకు? x1 మైనస్ MQ2. I got this equation. ఇప్పుడు మీరు ఏం చేయండి? ఇది ఒక సొల్యూషన్. దీన్ని మెయిన్ ఏలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, పుట్ 1 ఆర్ ఎక్స్ నాట్ వాల్యూ ఇన్ ఏ. ఇది కనిపిస్తుందా? ఇక్కడ సాల్వ్ చేయొచ్చా నేను? చూడండి, కింద సాల్వ్ చేయొచ్చా? ఎస్. ఒకవేళ మీరు ఈ ఎక్స్ నాట్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారే అనుకోండి, ఏమొస్తుంది నాకు ఇక్కడ? ఇక్కడ రాసిద్దాం చూడండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏఎక్స్ నాట్ ఏ ఇంటూ వాట్ ఈజ్ అవర్ ఎక్స్ నాట్ వాల్యూ? x1 మైనస్ MQ2 డన్ మైనస్ బి ఈక్వల్ టు MQ1. దీన్ని సింప్లిఫై చేస్తే AX1 మైనస్ AMQ2 మైనస్ బి ఈక్వల్ టు MQ1. దీని నుంచి మీరు ఏం చేస్తారంటే క్యూ టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకెళ్దాం. నౌ AX1 మైనస్ బిని ఇక్కడే ఉంచండి. MQ1 ప్లస్ AMQ2. ఓకే, ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్ M ఇస్ ద కామన్. M కామన్ తీస్తే ఇది ఎలా ఉంది? Q1 ప్లస్ AQ2 అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ Q లీనియర్ కాంబినేషన్ అంటే నేను ఒక క్యూగా కన్సిడర్ చేయొచ్చు, రైట్? AX1 మైనస్ బి ఈక్వల్ టు MQ అనుకుంటే చూడండి బెటా, ఇక్కడ AX నాట్ మైనస్ బి ఈక్వల్ టు MQ అంటే AX నాట్ ఈజ్ కాంగ్రుయెంట్ టు బి మాడ్ Q. మరి దీన్ని ఎలా రాయొచ్చు నేను? ఎలా రాయొచ్చు? దేర్ఫోర్ AX1 ఈజ్ కాంగ్రుయెంట్ టు బి మాడ్ MQ is nothing but what? Yeah, like this. ఓకే, నాకు ఇది వచ్చింది అని అంటే ఏంటిది? నేను x1 ఈజ్ సొల్యూషన్ ఆఫ్ AX కాంగ్రుయెంట్ టు బి మాడ్ M. దేర్ఫోర్ x1 ఈజ్ సొల్యూషన్ ఆఫ్ AX is congruent to B mod M. ఏం లేదండి, వాళ్ళు ఏమని ఇచ్చారు? ఎక్స్ నాట్ అనేది ఒక సొల్యూషన్గా కన్సిడర్ చేస్తే x1 is congruent to ఎక్స్ నాట్ mod M అయితే x1 is also a solution అని ప్రూవ్ చేశాను. ఇస్ ఇట్ క్లియర్? ఒకటికి 2 సార్లు చూడండి, ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం తీసుకొని దీనికి ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను. మిస్ చేయకుండా వినండి. ఎగ్జామ్లో ఇది చాలాసార్లు రిపీటేషన్గా అడిగారు. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లం మనకి ఇప్పటి వరకు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అండి ఇది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మీకు నేను హింట్ ఇస్తాను.
మన ప్రతి వీడియో విన్న వాళ్ళకి మాత్రమే లీనియర్ కాంగ్రుయెన్స్ డిఫరెంట్గా ఎలా సాల్వ్ చేయాలో అర్థమవుతుంది. ఇంత క్రిస్టల్ క్లియర్గా మీకు యూట్యూబ్లో ఎవరు తెలుగులో చెప్పలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ వీడియో. కావాలంటే డేట్ చూసుకొని తర్వాత ఎవరు పోస్ట్ చేసినా మన నుంచే చూడండి. ఎలా అంటే ఫస్ట్ నేను మీకు అర్థం చేయడానికి అనలైజ్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఓకే, బట్ మీరు దాన్ని యూజ్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇలా ఇచ్చారు ఎగ్జామ్లో. ఎలా అంటే సాల్వ్ ద లీనియర్ కాంగ్రుయెన్స్ అన్నప్పుడు ఇప్పుడు నేను చేసే జనరల్ మెథడ్ చేయండి. లేదు మేడం ఇంకొకటి అడుగుతారు, ఇలా కాకుండా సాల్వ్ ద లీనియర్ కాంగ్రుయెన్స్ అని ఇంకా డిఫరెంట్గా డిస్టింక్ట్ సొల్యూషన్స్ అడిగినప్పుడు మనం జీసీడీ మెథడ్ ఇప్పుడు యూజ్ చేస్తాము. ఇలా కాకుండా మనం మరి చైనీస్ రిమైండర్ ఎప్పుడు యూజ్ చేస్తాము లీనియర్ కాంగ్రుయెన్స్కి. ఈ 3 టైప్స్లో నేను 1 by 1 సొల్యూషన్ చేస్తూ ఉంటాను. అండ్ దీని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినవి కూడా చేస్తాను. కాబట్టి మీరు ఫాలో అవ్వండి, లైక్ కంపల్సరీ. ఇప్పుడు ఇది ఇచ్చారు, మరి దీనికి సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి? ఇది చేయడానికి ముందు మీకు ఒకటి తెలియాలి. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కెనాట్ ఎక్సీడ్ ద మాడ్యులో m. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో ఎంత ఉంది? మాడ్యులో 5. మాడ్యులో 5 అంటే సొల్యూషన్స్ అనేవి ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 5. అంటే వాట్ ఈజ్ అవర్ మాడ్యులో హియర్? The complete set of residue. This is the complete set of residue modulo 5. ఏమంటున్నాను? మాడ్యులో 5 ఈజ్ ఏంటంట? 0, 1, 2, 3, 4 ఓన్లీ. ఎందుకని వినండి, ఇట్ కెనాట్ ఎక్సీడ్ ఆఫ్ దట్ మాడ్యులో. 5 ఇచ్చారంటే మనకి సొల్యూషన్ అనేది ఇన్ బిట్వీన్ 0, 1, 2, 3, 4 ఉంటుంది. ఐదర్ ఇట్ మే బి 2 or more, ఆర్ ఇట్ మే బి యూనిక్ సొల్యూషన్ ఆర్ నో సొల్యూషన్ కూడా ఉండొచ్చు. అది మనం ముందు క్లాస్లో చూద్దాం. ఇందులో చెప్తాను యూనిక్ సొల్యూషన్ ఏంటో. అంటే మీకు ఇంతకంటే ఎక్సీడ్ అవ్వద్దు. మనం ఎన్ని ట్రయల్స్ చేస్తాం? 0, 1, 2, 3, 4 ట్రయల్స్ చేస్తాం సొల్యూషన్స్. ఇందులో ఏది సొల్యూషన్ అవుతుంది అనేది చెప్తాను చూడండి. ఇది రాయడానికి ముందు ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఇఫ్ వి పుట్ x is equal to 0, ఏం రాస్తాను నేను? ఇఫ్ వి పుట్ x is equal to 0, then we find that ఏం ఫైండ్ అవుట్ చేస్తాను? ఇందులో x is equal to 0 రాసాను అనుకోండి. 3 into 0 ఈజ్ కాంగ్రుయెంట్ టు 4 mod 5. ఈజ్ ఇట్ ఎ సొల్యూషన్? ఇది సొల్యూషన్ అవుతుందా కాదా? ఎలా చెప్తాం మనము? మనకి యాక్చువల్గా ఏ ఈజ్ కాంగ్రుయెంట్ టు b mod m అంటే ఏంటిదండి? m divides a minus b. m divides 5 divides a. 3 into 0, 0, minus b. అంటే 5 divides 4, minus 4? No, రాంగ్ ఇది. అవునా? అంటే ఏంటిది? మీరు ఇది తీసుకున్నారు కదా, ఈజ్ నాట్ ట్రూ. ఈజ్ నాట్ ట్రూ. ఎందుకని? వై? బికాజ్ 3 into 0 is not congruent to 4 mod 5. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. మేడం ఇది ఎక్కడి వరకు రాయాలంటే ఎన్ని మాడ్యులస్ అన్నాను నేను? 0, 1, 2, 3, 4 ప్రతి దానికి చేయాలి. ఏదో ఒక దగ్గర మనకు సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. నౌ ద నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే, ఇఫ్ ఇది 5 మార్క్స్కి అడుగుతారండి. పుట్ x is equal to 1, we find that ఏమండి? 3 into 1 విచ్ ఈస్ కాంగ్రుయెంట్ టు, మీరు క్లియర్గా రాయండి. ఇప్పుడు నేను ఏదైతే రబ్ చేశానో అది రాయండి. ఇది సాటిస్ఫై అవుతుందా? ఏంటిది? ఏమంటున్నాను? ఈ m డివైడ్స్ a మైనస్ b అంటే ఏంటిది? 5 divides minus 1. ఇజ్ ఇట్ 5 divides minus 1? నో. అంటే ఇట్ ఈస్ నాట్ ట్రూ. దిస్ ఈజ్ నాట్ ట్రూ. అంటే ఏంటిది? 3 into 1 డస్ నాట్ కాంగ్రుయెంట్ టు 4 mod 5. ఇట్లా ప్రతి దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి నెక్స్ట్ ఇఫ్ వి పుట్
x is equal to 2. What happened? We find that ఏమంటున్నాను నేను x ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 into 2 6 కాంగ్రుయెంట్. మరి ఇది కరెక్ట్ అవుతుందా? ఎలా చెక్ చేస్తాం? 5 divides 3 2s are 6. A అంటే 6 minus 4 అంటే 5 divides 2. No, it does not divides 2. అంటే this is not true. ఎందుకని? 3 into 2 is not congruent to 4 mod 5. ఓకే, నాకు 2 కూడా అవ్వలేదు. మరి 3 అవుతుందా? చెక్ చేద్దాం. 3 అవుతుందా? ఎలా? ఇఫ్ వి పుట్ లాంగ్ క్వశ్చన్కి ఇస్తారు, క్లియర్గా రాయాలి. వి ఫైండ్ దట్ ఏమని రాస్తున్నాను? 3 into 3. మరి ఇది రఫ్లో ఎలా చేయాలి మీరు? 5 divides a minus b. a అంటే ఎంత? 9 minus 4. 9 minus 4. 9 minus 4 అంటే ఎంత? 5. 9 minus 4 అంటే 5. అంటే 5 divides 5. Yes, it divides 5. అంటే ఈజ్ ట్రూ. ఎప్పుడు ట్రూ అవుతుంది? x ఈక్వల్ టు 3 అయినప్పుడు. ఎందుకని? ఇట్ ఈస్ కాంగ్రుయెంట్ టు 4 mod 5. అంటే ఇది ఒక సొల్యూషన్ వచ్చింది. మేడం ఇక్కడికి ఆఫ్ చేయాలా నేను అంటే నేను ఏమంటున్నాను, మీరు ఒకవేళ ఎన్ని సొల్యూషన్స్ కనుక్కోవాలంటే ఎంత మాడ్యులస్ 0 to 4 వరకు ఏదైనా అవ్వచ్చు లేదా ఇంకా ఉండొచ్చు. అందుకని x ఈక్వల్ టు 3 అయిపోయింది, 1 more ఈజ్ రిమైనింగ్. అందుకని ఏం చేస్తాను నేను? ఇఫ్ వి పుట్ x is equal to 4, we find that 3 into 4. ఇప్పుడు చెప్పండి, 3 into 4 ఇది అవుతుందా నాకు? చూడండి, ఇది ఎంత? 5 divides 12 minus 4. 12 minus 4 అంటే 8. 5 divides 8? No, is not true. కాబట్టి 3 into 4 is not congruent to 4 mod 5. అంటే ఇప్పుడు చెప్పండి అమ్మా, నేను అన్నిట్లో నాకు ఏది సొల్యూషన్ అయింది? ఇక్కడ నాకు ఏది సొల్యూషన్ అయింది? ఓన్లీ 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడే ట్రూ అయింది. కాబట్టి నేను ఏమనాలి? నేను 3 ఈజ్ సొల్యూషన్ ఆఫ్ 3x 4 mod 5 ఏమనాలి నేను? therefore 3 is solution of 3x congruent to 4 mod 5. ఇందాక నేను మీకు ఒకటి చెప్పాను, ఏంటిది? x1 ఈజ్ ఎ సొల్యూషన్ అంటే నేను ఎలా రాశాను? therefore x is congruent to ఏది సొల్యూషన్? 3. కాబట్టి 3 రాసి ఈ mod 5 రాయాలి. ఓకే, బట్ ఇట్ ఈజ్ ఏ యూనిక్ సొల్యూషన్. therefore ఇట్ ఈజ్ ఏ యూనిక్ సొల్యూషన్. ఎందుకని? మీరు ఇన్ని ఉన్నాయి మనకు మాడ్యులస్, అందులో ఓన్లీ ఒకటి దానికి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయ్యింది. ఓకే, అర్థమైంది కదండి? ఈ విధంగా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మరి నాకు ఒక డౌట్, లాస్ట్ సెమ్లో ఇక్కడ 29 ఇచ్చారు. మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అని అంటే మన నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను, దానికి ఏంటో చెప్తాను టెక్నిక్. కాబట్టి మన ఛానల్ని చూస్తూ ఉండండి. మోర్ అండ్ మోర్ వీడియోస్ కావాలంటే మెంబర్షిప్లో ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.